Welcome to this online lectures. So, in the paper Contemporary India and Education, we shall start the fourth unit, that is Understanding Inclusion in Schooling. మరి సమకాలీన భారతదేశం మరియు విద్యా పేపర్కి సంబంధించి 4వ యూనిట్ని మనం ప్రారంభించబోతున్నాం. ఇందులో పాఠశాలలో మినహాయింపు అనే అంశాన్ని మనం నేర్చుకోబోతున్నాం. So here, understanding inclusion in schooling. So, inclusion, meaning and its nature. Inclusion is defined as the process by which individuals and population groups face barriers in relation to their access to public goods, resulting in inequitable social attainments, capabilities, development, justice, and dignity outcomes. These barriers may arise from a number of causes, including through social or state neglect, social or state discrimination, active social or state denial, so violence, dispositions, customary practices, and cultural norms. సో ఇక్కడ మనకి విద్యలో మినహాయింపు లేదా పాఠశాల బయట విద్యార్థులు ఉండటానికి గల కొన్ని కారణాలు మనం చూస్తూ ఉన్నాం. అసమానతలు వచ్చి పాఠశాల విద్యకు దూరంగా ఉండే విధానాన్ని మనం మినహాయింపు అంటున్నాం. ఇందులో మనం గమనించగలిగితే మరి వాళ్ళ సామర్థ్యాలు, మరి వాళ్ళ అభివృద్ధి, వాళ్ళకి దక్కాల్సిన న్యాయం ఇవేవి దక్కకుండా మరి బడియుడు పిల్లలు పాఠశాల బయట ఉండటాన్ని మనం ఇక్కడ మినహాయింపుగా చూస్తూ ఉన్నాం. మరి విద్యా హక్కు చట్టాలు ఉన్నాయి కదా, మరి వాటి ప్రకారం వారికి న్యాయం జరగాలి కదా, అంటే జరగాలి, కానీ వారు చదువుకునే హక్కును మరి పొందుకోలేకపోతున్నారు. కారణాలు అనేకం. మరి అవి సామాజిక, సాంస్కృతిక, మరి అలాగే ఆర్థిక కారణంగా ఇటువంటి కారణాల వల్ల వాళ్ళు చదువులో రాణించలేక మరి పాఠశాల విద్యకు దూరంగా ఉంటున్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. And moreover, right to education lies in a grim and dark reality of millions of children in the country. So they are deprived of education. వాళ్ళకి విద్య అనేది అందటం లేదు. సో వీరిలో ఎక్కువగా ఎవరు ఇలాగ అయిపోతున్నారు, ఎందుకు ఇలా అయిపోతున్నారు అంటే మరి పాఠశాల విద్యకు ఎందుకు దూరంగా ఉంటున్నారు, మినహాయింపు ఎందుకు ఉంటుంది అంటే కారణాలు అనేకం మనకి కనబడుతుంది. మోస్ట్ సివియర్లీ అండ్ కన్సిస్టెంట్లీ ఎక్స్క్లూడెడ్ ఆర్ ఉమెన్, దళిత్స్, ఆదివాసీస్, ముస్లిమ్స్ అండ్ పర్సన్స్ విత్ డిజేబిలిటీస్. మరి స్త్రీలు, దళితులు, ఆదివాసీలు, మైనారిటీలు, అల్పసంఖ్యాక వర్గాలు, అదేవిధంగా విభిన్నమైన ప్రతిభా సామర్థ్యాలు కలిగిన వారు, మరి పర్సన్స్ విత్ డిజేబిలిటీస్, వైకల్యము కలిగిన వారు, వీరి వల్ల మనం మరి పాఠశాల విద్యలో అక్షరాస్యత శాతాన్ని పెంచడానికి ఎన్ని చట్టాలున్నా, ఎన్ని అవకాశాలున్నా తీరా గమనించగలిగితే వాటన్నిటిని కూడా మరి దూరంగా పాఠశాల బయటే మరి ఇటువంటి వారందరూ ఉంటున్నట్టుగా చూస్తూ ఉన్నాం. వీటితో పాటుగా మరి ఈ మినహాయింపుకు పేదరికం కూడా ఒక ప్రధానమైన కారణంగానే కనబడుతూ ఉంది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనకి నిలుపుదలకి మినహాయింపుకి మధ్య ఉన్న తేడాని కూడా మనం గమనించాల్సిన అవసరత ఉంది. నిలుపుదల, అదేవిధంగా మినహాయింపు. నిలుపుదల అంటే ఒకే తరగతిలో ఎక్కువ సంవత్సరాలు ఉండటం నిలుపుదల. అటువంటిది మరి మినహాయింపు అంటే ఆ విద్యా సంవత్సరాన్ని
పూర్తి చేయకుండా మరి పాఠశాల నుంచి వెళ్ళిపోవటం ఇది మినహాయింపుగా వస్తుంది. సో దేర్ ఎగ్జిస్ట్ డిఫరెన్స్ బిట్వీన్ సస్పెన్షన్ ఆర్ stagnation and exclusion. Suspension from school is an action taken by the principal to address irresponsible behavior. మరి సస్పెన్షన్ మీకు మనం గమనించగలిగితే అది ఆ పాఠశాలలోని ప్రధాన ఉపాధ్యాయులు విద్యార్థుల మీద కొన్ని క్రమశిక్షణా చర్యలు తీసుకున్న కారణంగా మరి ప్రవర్తనాపరమైన లోపాలకు బాధ్యులుగా మరి 1 నుంచి 10 రోజులు లేదా 1 నుంచి 5 రోజుల వరకు మరి వారికి ఇటువంటి శిక్షలు లేకపోతే క్రమశిక్షణ మరితో కూడిన చర్యలు వారి మీద తీసుకోవడం జరుగుతుంది. సో సస్పెన్షన్ ఫ్రమ్ స్కూల్ ఈజ్ అన్ యాక్షన్ టేకెన్ బై ది ప్రిన్సిపల్ టు అడ్రస్ ఇర్రెస్పాన్సిబుల్ బిహేవియర్. Suspended students aren't able to attend school for a period of time ranging from 1 day to 5 days. The length of the suspension depends on the severity and the frequency of the irresponsible behavior. వారి బాధ్యతారాహిత్యమైన ప్రవర్తన మరి వారి ప్రవర్తనాపరమైన లోపాలు క్రమశిక్షణ రాహిత్యం కారణంగా మరి సస్పెన్షన్ అనేది ఇంకా ఎక్కువ రోజులు కూడా చేసే అవకాశాలు మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, ఎందుకు పిల్లల్ని సస్పెండ్ చేస్తారు అంటే మరి ప్రధానోపాధ్యాయులు కొన్ని కారణాల చేత వీరిని సస్పెండ్ చేస్తారు. మరి ఇతరులకు హాని కలిగించే ప్రవర్తన అయితే ప్రవర్తనాపరమైన లోపాలు, క్రమశిక్షణ రాహిత్యం, బాధ్యత రాహిత్యం, ఇతరుల హక్కులకు భంగం కలిగించడం ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం. వై ఆర్ దే సస్పెండెడ్? సో బికాస్ దేర్ ఆర్ సర్టన్ రీజన్స్ ఫర్ దేర్ సస్పెన్షన్. సో వయోలేషన్ ఆఫ్ ది యాక్ట్స్, ఇంటర్ఫీరింగ్ ఇన్ ది రైట్స్ ఆఫ్ అదర్స్, కమిటింగ్ ఇల్లీగల్ యాక్టివిటీస్, సో థ్రెటనింగ్ ది సేఫ్టీ ఆఫ్ అదర్స్ త్రూ హెరాస్మెంట్, verbal abuse, bullying, etc. So what happens when a student is suspended? So he is kept away from the curriculum. He is kept away from the school premises. So this is also a kind of separation from the school activities. So he is kept away from the regular work of the school or activities of his classroom. And here he need to negotiate with the parents, with the caretakers, with the school representatives or school principal. So likewise they may also include ఆఫ్టర్ దిస్ సస్పెన్షన్. అది సస్పెన్షన్ తర్వాత తిరిగి పాఠశాలలో చేరటానికి వాళ్ళు తల్లిదండ్రులతో, సంరక్షకులతో, అదేవిధంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులతో, పాఠశాల ప్రతినిధులతో వారు మాట్లాడాల్సి, లేకపోతే చర్చించి అది తిరిగి సరైన ప్రవర్తనతో వస్తామని హామీ ఇచ్చిన తర్వాతే వాళ్ళు తిరిగి రావటం జరుగుతుంది. అలాగే మనకి ఎందుకు ఇంత పాఠశాల విద్యకు దూరం చేయాలి, లేకపోతే పాఠశాలకు ఎందుకు దూరంగా ఉంచాలంటే కేవలం క్రమశిక్షణ రాహిత్యం మనకి కనబడుతూ ఉంది. కేవలం క్రమశిక్షణ రాహిత్యం మనకి కనబడుతూ ఉంది. ఇప్పుడు మనం గమనించగలిగితే చాలా సందర్భాలలో విద్యార్థులు అల్లరి చిల్లరిగా ఉన్న కారణంగా వారిని పాఠశాలల నుంచి పంపించేయటం, ఇతరులకు హాని కలిగించే ప్రవర్తనలు ఉన్న కారణంగా వారిని పాఠశాల నుంచి పంపించి ఎందుకు మనం చూస్తూనే ఉంటాం. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ది నేచర్ ఆఫ్ ఎక్స్క్లూజన్. సో ది గవర్నమెంట్ అడ్వైజెస్ స్కూల్స్ టు ఫోకస్ ఆన్ ప్రమోటింగ్ పాజిటివ్ బిహేవియర్, helping to build self-discipline and encouraging respect for others.
ప్రభుత్వాలు కూడా ఇతరుల గౌరవానికి భంగం కలిగించకుండా ఆహ్లాదకరమైన సానుకూలమైన వాతావరణంలో విద్యా ప్రక్రియ జరగాలని కోరుకుంటూ ఉంటాయి. కానీ అవి జరగని పక్షంలో కొన్ని సందర్భాలలో విద్యార్థులని పాఠశాలకు దూరంగా ఉంచటం అనేది మనం చూస్తూ ఉన్నాం. So exclusion is when a student is told they cannot come to school either for a fixed term, that is for a certain period, which could be anything from a few hours up to 45 days in one school. అది ఇక్కడ మనకి పర్మనెంట్ ఎక్స్క్లూజన్స్, ఫిక్స్డ్ టర్మ్ ఎక్స్క్లూజన్స్ రెండు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఒక నిర్ణీత కాలంలోని మినహాయింపు, అదేవిధంగా శాశ్వత మినహాయింపులు కూడా మనం చూస్తూ ఉన్నాం. కొన్ని సందర్భాలలో వీరి మితిమీరిన వైపరీత్యమైన ప్రవర్తన కారణంగా, అంటే సెక్షువల్ మిస్కాండక్ట్, లైంగిక వేధింపులు కానీ, లేకపోతే ఇల్లీగల్ యాక్టివిటీస్ లైక్ సప్లయింగ్ ది డ్రగ్స్, క్యారింగ్ అఫెన్సివ్ వెపన్స్, అదే మారణాయుధాలు తీసుకురావటం తరగతుల్లోకి, ఈ కారణంగా అలాగే మాదక ద్రవ్యాలు తరగతుల్లోకి తీసుకురావటం, ఇటువంటి కారణంగా వీరిని మరి కాస్త పాఠశాలకు దూరంగా ఉంచే పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఇందులో ఫిక్స్డ్ టర్మ్ అంటే కొంత నిర్ణీత కాల వ్యవధిలో, అంటే కొన్ని రోజుల పాటు, లేదా అసలు శాశ్వతంగానే వీరికి మినహాయింపు ఇవ్వటం. ఇంకా ఇటువంటి విద్యార్థి ఈ పాఠశాల పరిస్థితుల్లో ఉండటానికి వీల్లేదు, ఇతన్ని ఏదైనా పునరావాస కేంద్రానికి, రీహాబిలిటేషన్కి సెంటర్కి పంపిస్తే బాగుండని నిర్ణయాలు కూడా కొన్ని సందర్భాలలో తీసుకునే అవకాశాలు ఉంటాయి. ఎందుకనంటే పరిస్థితుల ప్రభావం లేకపోతే అక్కడ సమస్యల తీవ్రత కారణంగా ఇటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరత వస్తుంది. So that means students can be excluded permanently because of their behavior. Permanent exclusion is a very serious move and is generally a last resort if all else has failed. Negotiation or discussion with the parents or counseling by the professionals. ఇవన్నీ ఫెయిల్ అయినప్పుడు మరి ఇంకా వాళ్ళని కాస్త దూరంగా ఉంచటమే మనకి విధానంగా కనబడుతూ ఉంది. సో హియర్ వి కమ్ టు ది ఎండ్ ఆఫ్ నేచర్ అండ్ మీనింగ్ ఆఫ్ ఎక్స్క్లూజన్. Welcome back. So in the paper Contemporary India and Education, so we are in the 4th unit dealing with the exclusion in schooling. పాఠశాలలో మినహాయింపు గురించి 4వ యూనిట్ చూస్తూ ఉన్నాం. So in this second lecture we shall deal with the forms of inclusions. మినహాయింపుల్లోని రకాలను మనం చూద్దాం. శారీరక మినహాయింపు, అదేవిధంగా మానసిక మినహాయింపు. Forms of exclusion: physical and psychological exclusion. So the concept of exclusion is complex, contradictory and difficult to pin down. మరి ఈ మినహాయింపు అనే ఈ భావన చాలా, దీనికి సంబంధించిన ఈ మినహాయింపు అనే అంశము మరి చాలా స్థూలమైనదిగా మనకి కనబడుతూ ఉంది. అదేవిధంగా కొంత వివాదాస్పదానికి దారి తీసే విధంగా కూడా మనకి కనబడుతూ ఉంది. అయినప్పటికీ కొంత సామాజిక న్యాయము ఉన్న కారణంగా మరి విద్యార్థుల్లో సమాన అవకాశాలు కల్పించాలన్న ఉద్దేశంతో, రాజ్యాంగపరమైన హక్కులు వారికి అందాలన్న ఉద్దేశంతో మరి ప్రభుత్వాలు కానీ వ్యవస్థలు కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కొన్ని సందర్భాల్లో ఈ మినహాయింపు అనేది తప్పటం లేదు. సో ఇన్ స్పైట్ ఆఫ్ ది ఎఫర్ట్స్ టేకెన్ బై ది education system and even by the policy makers, the fruits of the constitution, that right to education, vidyanu ponde hakku, right to education, vidya hakku chattam, right to education act. So right to education act, so due to certain measures, so the students are
being excluded from the regular classes. The reasons are many, and we have dealt with them in the previous lecture. Inclusion in education does not only mean out of school children, it has many forms. మరి బయట పిల్లల్ని మనము పాఠశాలకు మినహాయింపు కలిగిన వారిగా మనం భావించలేము, కానీ మరి ఈ మినహాయింపు చాలా రకాలుగా ఉంటున్నట్టు మనం చూస్తూ ఉన్నాం. అందులో ముఖ్యంగా మనం గమనించగలిగితే మరి అభ్యసనకు నోచుకోని పరిస్థితులు కూడా మనకి మినహాయింపుగానే కనబడుతూ ఉంది. సో exclusion from having a life prospect needed for learning. So what are the reasons? Nothing but living under conditions inadequate for health and well-being, inadequate housing, food, clothing, living under limited security and safety. Because of all these lack of basic amenities, people are being excluded. They are out of the school. మరి మౌలిక విద్యా సదుపాయాలు కూడా అందుబాటులో లేని పరిస్థితిలో వారు పాఠశాలకు మినహాయింపుగా ఉంటున్నారు. ఎందుకు అలా విద్యార్థులు ఉండవలసి వస్తుందంటే మన కనీస అవసరాలు కూడా తీర్చబడక మరి వాళ్ళందరూ కూడా బయటే ఉంటున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. ఇన్క్లూజన్ ఫ్రమ్ ఎంట్రీ ఇంటూ ఏ స్కూల్ ఆర్ అన్ ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్. మరి ఏదైనా పాఠశాలకు లేకపోతే విద్యా కార్యక్రమాలకు కాస్త దూరంగా మినహాయింపుగా ఉండటం. The reasons are many, such as unable to pay the tuition fee, and their basic amenities. మరి పాఠశాలలో వాళ్ళు చేరకుండా అడ్డుకునే కొన్ని కారణాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. అవేంటంటే వారు తగిన బోధనా రుసుమును కట్టలేకపోవటం. ఇవన్నీ కూడా కారణాలుగా మనకి కనబడుతూ ఉన్నాయి. And next one is exclusion from regular and continuing participation in school or educational program. మరి తరగతులు హాజరవటానికి అదేవిధంగా విద్యా కార్యక్రమాల్లో పాల్గొనడానికి కొన్ని అడ్డంకులు మనం చూస్తూ ఉన్నాం. కారణం ఏంటంటే వాళ్ళకి ఏమైనా అనారోగ్య సమస్యలు ఉండటం, ప్రమాదాల బారిన పడటం, లేకపోతే విపత్తుల బారిన పడటం, ఇవన్నీ కూడా కారణాలుగా మనకి కనబడుతూ ఉంది. సో అవుట్ ఆఫ్ ఆల్ దీస్ exclusions, there are certain exclusions which influence them to be away from the educational programs. So in terms of the influence of the community and society. మరి సామాజిక కారణంగా వాళ్ళు విద్యా ప్రక్రియలకు దూరం అవుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సో ఇటువంటి కారణాలు మనం గమనించగలిగితే వారిలో ఉండే లింగ భేదాలు, వారి జాతి వివక్షలు, అలాగే భాషా ప్రాతిపదికన వారికి ఉండే కొంత వివక్ష, మరి కుల, మత, ప్రాంత, వర్ణ విభేదాలు, ఇవన్నీ కూడా కారణాలుగా మనకి కనబడుతూ ఉన్నాయి. So there are certain exclusions, so which are socio-cultural in nature, such as their sex, race, ethnicity, language, religion, their economic condition, their birth, their disability. These are all the reasons for exclusion. And coming to the physical exclusion, శారీరక మినహాయింపు. So anyway, there are certain distances in the society in terms of income and educational opportunities, as well as social and community networks. మరి సమాజంలోని కొన్ని అసమానతలను మనం గమనించగలిగితే మరి వారి ఆర్థిక లేకపోతే వారి ఆదాయానికి సంబంధించిన కారణాల మూలంగా, అదేవిధంగా వారికి ఉన్న విద్యా అవకాశాల మూలంగా మరి కొంత తేడాలను మనం సమాజంలో గమనిస్తూ ఉన్నాం. అదేవిధంగా వారి సామాజిక, అదేవిధంగా వర్గపరమైన వారికి ఉండే సమస్యల కారణంగా కూడా కొంత తేడాలను మనం సమాజంలో గమనిస్తూ ఉన్నాం. ఈ తేడాల కారణంగానే లేకపోతే ఈ భేదాల కారణంగానే
మరి విద్యార్థులు విద్యకు దూరం అవటం లేదా పాఠశాలకు దూరంగా ఉండటం, అవుట్ ఆఫ్ స్కూల్. దీన్నే మనం ఫిజికల్ ఎక్స్క్లూజన్ అంటున్నాం. So factors that lead to physical exclusion include economic and financial barriers, labor needs in the family, poor quality of teaching and learning in schools, distance from school, inadequate school facilities, and cultural perceptions about education. మరి ఈ భౌతికపరమైన లేదా శారీరక మినహాయింపుకి కారణాలు మనం గమనించగలిగితే ఆర్థిక అసమానతలు, అలాగే కుటుంబ నేపథ్యం, కుటుంబం యొక్క అవసరతలు, మరి నాణ్యత లోపించిన బోధన అభ్యాసనం, అలాగే బడి నుంచి ఉన్న దూరం, ఇంటికి ఉన్న దూరం, పాఠశాలలో చాలని సౌకర్యాలు, అలాగే కొన్ని సాంస్కృతిక కారణాలు. వీటన్నిటి కారణంగా మరి భౌతికపరమైన మినహాయింపు ఉంటున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి మానసిక మినహాయింపు అంటే దీనికి కొన్ని భావజాలపరమైన సమస్యలు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. బికాస్ ఆఫ్ ది ఐడియాలజికల్ డిఫరెన్సెస్ దేర్ ఈజ్ ఎ సైకలాజికల్ ఎక్స్క్లూజన్ ఫ్రమ్ ది స్కూల్. So the idea of the term exclusion is not just associated with the physical presence at school, but a student may be in school but still experiencing exclusion. వాళ్ళు పాఠశాలలో ఉన్నప్పటికీ, పాఠశాలకు హాజరవుతున్నప్పటికీ అక్కడ ఉన్న అంతర్గతమైన కొన్ని సమస్యలు, అంటే భావజాలపరమైన కొన్ని సమస్యలు, ఐడియాలజికల్ డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్, అనేబుల్ టు యాక్సెస్ టు ది కరికులం, పాఠ్య ప్రణాళికతో సర్దుబాటు చేసుకోలేకపోవటం, friendships and other experiences are considered as ordinary, and there are certain psychological exclusions. For example, the recruitment of teachers from other linguistic communities. So if at all there is a communication gap in terms of the language barriers, so the students may be present in the classroom, but they experience a kind of psychological exclusion. And moreover, providing learning materials in the language of the learners is not possible all the time. So that may be subjected to the mother tongue. మరి మాతృభాషను అనుసరించి వారికి కొంత బోధన సామాగ్రిని అందించలేకపోయినప్పుడు కూడా మరి విద్యార్థులు హాజరవుతూనే ఉన్నట్టుంటారు, కానీ వారు ఏకాగ్రత చూపించలేక, పాఠశాలలో పాల్గొనలేక, విద్యా కార్యక్రమాల్లో పాల్గొనలేక, ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం. సో ఇన్స్టిట్యూషనలైజేషన్ ఆఫ్ టీచర్స్, కొన్ని సందర్భాల్లో ఉపాధ్యాయులు కూడా మరి ఇటువంటి కార్యక్రమాల్లో సహకరించకపోవటం, వారికి ఉండే విధి విధానాలు, వారికి ఉండే సమస్యల కారణంగా ఇవన్నీ కూడా మనకి విద్యార్థుల్లోని మానసిక మినహాయింపుకి కారణంగా కనబడుతూ ఉన్నాయి. సో దీస్ ఆర్ ఆల్ ది టూ ఫార్మ్స్ ఆఫ్ ఎక్స్క్లూజన్, ఫిజికల్ అండ్ సైకలాజికల్. ఈ రెండు రకాలైన మినహాయింపులు మనకి కనబడుతున్నాయి, భౌతికపరమైన మినహాయింపు, అదేవిధంగా మానసికపరమైన మినహాయింపు. ఇంతటితో ఈ పాఠము సరి. Welcome back. So in the paper Contemporary India and Education, we are dealing with the fourth unit, that is understanding exclusion in schooling. సమకాలీన భారతదేశము మరియు విద్య పేపర్కు సంబంధించి నాలుగవ యూనిట్ పాఠశాలలో మినహాయింపును అర్థం చేసుకోవటం ఎలా అనే అంశాన్ని మనం చూడబోతున్నాం. అలాగే ప్రత్యేకించి ఈ లెక్చర్లో మరి వైకల్యాల్లోని రకాలు, లేకపోతే భిన్నమైన సామర్థ్యం కలిగిన విద్యార్థుల గురించి మనం చూడబోతున్నాం. So in this lecture we shall deal with the different types of differently abled children, nature of problems and their impact on learning. మరి వారి సమస్యలు ఏ విధంగా ఉంది, ఆ సమస్యలు వారి అభ్యసన మీద ఏ విధంగా
ప్రభావం చూపెడుతున్నాయి అన్న సంగతుల్ని మనం తెలుసుకుందాం. So the term differently abled is sometimes used as a substitute for disabled or handicapped. వైకల్యము లేదా వికలాంగులు ఈ పదానికి మరి పర్యాయ పదంగా భిన్నమైన సామర్థ్యాలు కలిగిన వారు అని, లేకపోతే అసాధారణమైన లేదా ప్రతిభ కలిగిన వారు అని మనం సంబోధించటం ఈ మధ్య మనకి చట్టరీత్యా వచ్చిన ఆదేశం. కాబట్టి వికలాంగులు అనకూడదు, కానీ భిన్నమైన లేదా విభిన్నమైన సామర్థ్యం కలిగిన వారిగా మనం అనుకోవచ్చు. సో హియర్ we should not say handicapped or challenged, but we can say differently abled. And moreover, the same thing was given with an order that all these differently abled people are commonly termed as divyang. మరి వీరందరినీ కూడా దివ్యాంగులు అనాలని కూడా మనకి కొన్ని చట్టాలు ఉన్నాయి. వీరందరూ కూడా మరి ఏదో ఒక కారణం చేత, సామాజిక లేకపోతే భౌతికమైన కారణాల చేత కొంత వైకల్యానికి లోనై వీరు పడుతున్న ఇబ్బందులు, అదేవిధంగా వీరి అభ్యసన కలుగుతున్న ఆటంకాలు కూడా మనం ఈ లెక్చర్లో మనం చూడబోతూ ఉన్నాం. And as far as the definition of WHO is concerned, differently abled person is a person who has differently abled is a person who has impairment that produces functional limitations, restrictions and inactivities and has social handicap. అది మనం గమనించగలిగితే ఇలా విభిన్నమైన సామర్థ్యం కలిగిన వారు ఎవరు అంటే, ఎవరికైతే వారి దైనందిన జీవితంలో కొంత వారి పనులకు కానీ లేకపోతే వారి చలనాత్మకమైన సామర్థ్యాలకు కానీ వైకల్యం ఏర్పడుతూ ఉందో వీరందరూ కూడా విభిన్నమైన సామర్థ్యాలు కలిగిన వారిగా మనం చూస్తూ ఉన్నాం. ఆ వ్యక్తిలోని శరీర భాగాలు ఏవైనా కోల్పోవటం, అవి పనిచేయకుండా పోవటం, ఉన్నప్పటికీ సరిగ్గా పనిచేయకపోవటం, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. అందుకనే మనం గమనించగలిగితే చాలా సందర్భాలలో వైకల్యం అనేది కొన్ని రకాలుగా ఉంటుంది. పుట్టుకతో వైకల్యం ఉన్నవారు, లేదా కొన్ని ప్రమాదాలలో అవయవాలని పోగొట్టుకుని వైకల్యము పొందినవారు, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. కొన్ని సందర్భాలలో అవయవం ఉన్నప్పటికీ, చేతులు కాళ్ళ అవయవాలు ఉన్నప్పటికీ వారికి మరి అవి పనిచేసే సామర్థ్యం సరిగ్గా లేక మరి వారిని కూడా మనం అంగవైకల్యం ఉన్నవారిగా మనం చెప్తూ ఉన్నాం. సో దీస్ ఆర్ ఆల్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ disabilities. So impairment, handicapped and disability. Impairment in the sense, so loss of organs, maybe because of any accident, because of any severe illness, they lose their body organs, that is impairment. And coming to handicapped, though they have the organ, but there is a problem in the functionality of the organ, or malfunctioning of the organ. So here we see all these things. Here we see all these things. So this is the major difference between handicapped and disability.
And moreover, according to WHO, there are certain terminologies which uh, we have to use in order to address these differently abled personalities. Instead of handicapped and disability, you can use differently abled personalities. And moreover, coming to the types of disabilities, disabilities are often temporary. Disabilities are often temporary in the sense sometimes there may be broken arms or legs. So, but they can come into functionality within a short period. So that is disability. Disabilities can be temporary, such as a broken arm replacing and remitting, or long term. And the types of disabilities are hearing loss, low vision or blindness, learning disabilities such as attention deficit hyperactivity disorder, dyslexia, dysgraphia, dyscalculia, mobility disabilities, chronic health disorders such as epilepsy, arthritis, cancer, diabetes, migraine, headaches, and multiple sclerosis, psychological or psychiatric disabilities such as mood anxiety, depressive disorders, post-traumatic stress disorders, autism spectrum disorders, traumatic brain injury, etc. మన వైకల్యాల గురించి మనం గమనించగలిగితే వైకల్యము కొంతకాలం ఉండి పోయేదిగా మనకి కనబడుతూ ఉంది. ఎలా అంటే చేతులు కాళ్ళు విరిగినప్పుడు దానికి ఏదో కట్టు కడతాం, కొంతకాలం పాటు ఆ చేతితో లేదా కాళ్ళతో పనిచేసే అవకాశాలు ఉండవు. ఆ తర్వాత మనము యథావిధిగా మన పనులు మనం చేసుకుంటాం. ఇకపోతే అంటే వైకల్యంలోని రకాలు మనం గమనించగలిగితే మరి వినికిడి లోపం, మరి పాక్షిక అంధత్వము లేదా దృష్టి మాంద్యము, అభ్యసనపరమైన వైకల్యాలు, అలాగే చలనాత్మకమైన వైకల్యాలు, పార్శ్వపు తలనొప్పులు, క్యాన్సర్, మధుమేహ వ్యాధి, మానసిక రుగ్మతలు, అలాగే మెదడుకు సంబంధించిన కొన్ని గాయాలు, ఇవన్నీ కూడా మనకి వైకల్యంగా కనబడుతూ ఉన్నాయి. అలాగే కొన్ని సందర్భాలలో కొన్ని పరిస్థితులను లేకపోతే కొంత వైకల్యాన్ని మనము ఈ ఇటువంటి భిన్నమైన సామర్థ్యాలు లేకపోతే భిన్నమైన ప్రతిభ కలిగిన వారి జాబితాలో మనం చేర్చాల్సి ఉంటుంది. ఏంటంటే అంధత్వం. అంధత్వంలో ఇందాక మనం చెప్పుకున్నట్టు పాక్షిక అంధత్వం ఉంది, అదేవిధంగా దృష్టి మాంద్యం కూడా మనకి కనబడుతుంది. వీటికి ఉండే లక్షణాలు ఏంటంటే మరి కొన్ని సందర్భాలలో వారు గుర్తించలేకపోవటం, వాటిని రంగులని చూడలేకపోవటం, రంగుల్ని గుర్తించలేకపోవటం, ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. అండ్ కమింగ్ టు బ్లైండ్నెస్, so we have partial blindness and even low vision. And the signs are impaired vision, language impairment, loss of vision, poor vision, vision loss and visual impairment. And next, coming to the leprosy cured persons. So any person who has been cured of leprosy but is suffering from loss of sensation in hands or feet, as well as loss of sensation and paresis in the eyes and eyelid, but no manifestation of deformity. మరి పక్షవాయు క్షమించాలి మరి కుష్ఠరోగం నుంచి విముక్తి పొందిన వారిని మనం గమనించగలిగితే
కొన్ని సందర్భాలలో వారికి స్పర్శ తెలియకపోవటం, కాళ్ళల్లో చేతుల్లో స్పర్శ తెలియకపోవటం, అనుగుణంగా వాళ్ళు ఏ విషయాన్ని గ్రహించలేకపోవటం, ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం. ఇందులో ఉన్న కొన్ని లక్షణాలను మనం గమనించగలిగితే వారికి తీవ్రమైన నొప్పులు రావటం, సివియర్ పెయిన్స్, మజిల్ వీక్నెస్, కండరాల బలహీన పడిపోవటం, మజిల్ వీక్నెస్, ఎస్పెషల్లీ ఇన్ హ్యాండ్స్ అండ్ ఫీట్, కాళ్ళలో చేతులలో మరి వారికి కండరాలు దెబ్బతినటం, కండరాలు బలహీన పడిపోవటం, స్కిన్ స్టిఫ్నెస్ అండ్ డ్రైనెస్, మరి చర్మము మొద్దుబారిపోయి చర్మము పొడిబారిపోవటం, లాస్ ఆఫ్ ఫింగర్స్ అండ్ టోస్, చేతివేళ్ళు కాళ్ళు వేళ్ళు పోగొట్టుకోవటం, ఐ ప్రాబ్లమ్స్ విచ్ లీడ్ టు బ్లైండ్నెస్, మరి కొన్ని కంటి సమస్యలు, అంధత్వానికి దారి తీసే కొన్ని కంటి సమస్యలు కూడా మనం చూస్తూ ఉన్నాం. అండ్ నెక్స్ట్ హియరింగ్ ఇంపైర్మెంట్, లాస్ ఆఫ్ ఇయర్ డ్రమ్ ఆర్ సెన్సరీ న్యూరల్ డిజార్డర్స్, కొన్ని నరాల బలహీనతలకు సంబంధించి వీటి కారణంగా కూడా మనకి వినికిడి లోపం వచ్చే అవకాశాలు మనం చూస్తూ ఉంటాం. వీటికి ఉండే లక్షణాలు ఏంటంటే మఫల్డ్ హీరింగ్, అంటే వినికిడిలో కొన్ని లోపాలు, డిజేబిలిటీ అండర్స్టాండింగ్ వాట్ పీపుల్ ఆర్ సేయింగ్, సో దట్ ఈస్ నథింగ్ బట్ మఫల్డ్ హీరింగ్, చెవులు దెబ్బడ వేయటం, చెవులు వినపడకపోవటం, అలాగే వినికిడి లోపం ఉండటం, పూర్తిగా చెప్పిన విషయాన్ని శ్రద్ధ పెట్టి వినలేకపోవటం, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ locomotor disability. Locomotor disability means disability of bones, joints, muscles, leading to substantial restriction of the movement of limbs or any form of cerebral palsy. అది చలనాత్మకమైన వైకల్యము, అంటే కాళ్ళు చేతులు నరాలు కండరాలు ఈ ఎముకలకు సంబంధించి మరి కొంత లోపాలు ఉండటం, అవి సరిగ్గా పనిచేయకపోవటం, వీటికి సంబంధించిన లక్షణాలు. ది సైన్స్ ఆఫ్ దిస్ లోకోమోటార్ డిజేబిలిటీ ఈజ్ పారాలసిస్, పక్షవాతం, అన్స్టడీ మూమెంట్ ఆఫ్ లిమ్స్, ఈ సందర్భాలలో నడక సరిగ్గా లేకపోవటం, చేతులు కాళ్ళు వాటి పటుత్వాన్ని కోల్పోవటం, పువర్ మజిల్ కంట్రోల్, కండరాల పటుత్వాన్ని కోల్పోవటం, లాస్ ఆఫ్ లిమ్స్, చేతులు కాళ్ళు అవయవాలని పోగొట్టుకోవటం. ద నెక్స్ట్ డిజేబిలిటీ ఈజ్ మెంటల్ రిటార్డేషన్, మానసిక సమస్యలు, mental retardation. So it is a disability characterized by significant limitation both in intellectual functioning and adaptive behavior. బౌద్ధికమైన అనగా బుద్ధిపరమైన లోపాలతో పాటుగా కొన్ని సాధారణమైన సమస్యలు కూడా, ప్రవర్తనాపరమైన సమస్యలు కూడా ఉండటం కారణంగా దీన్ని మనం బుద్ధిమాంద్యం అంటూ ఉన్నాం. ఈ బుద్ధిమాంద్యానికి అనేకమైన కారణాలు మనకి కనబడుతూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో జన్యుపరమైన లోపాలు, అదేవిధంగా కొన్ని సందర్భాలలో మరి ఏదైనా నరాల బలహీనతకు సంబంధించిన విషయాలు కూడా దీనికి కారణాలుగా మనం చూస్తూ ఉన్నాం. సో కంటిన్యూడ్ ఇన్ఫాంట్ బిహేవియర్, దట్ ఈస్ హెరిడిటీ అండ్ ఈవెన్ ద నర్వస్ వీక్నెస్ కెన్ బి a reason for these mental retardation. Mental illness, మానసిక సమస్యలు, మానసిక రోగాలు. సో ఇవి తరచూ మనం చూసేవే, ఇవి కూడా కొంత మనకి భిన్నమైన సామర్థ్యము కలిగిన విషయాలుగా మనకి కనబడుతూ ఉన్నాయి. అవేంటంటే మానసిక రుగ్మతలు, తీవ్రమైనవి కావచ్చు లేదా స్వల్పమైనవి కూడా కావచ్చు. సో మెంటల్ ఇల్నెస్ ఈజ్ ఎనీ ఆఫ్ ది వేరియస్ కండిషన్స్ క్యారెక్టరైజ్డ్ బై ది ఇంపైర్మెంట్ of an individual's normal cognitive, emotional or behavioral functioning
and is caused by social, psychological, biochemical, genetic, and other factors such as infection and head trauma. మరి కొంత శారీరక మానసిక వైకల్యాలకు కలిగిన కారణాలు మనం గమనించగలిగితే చాలానే మనకి కనబడుతూ ఉన్నాయి. వీటి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయంటే, ది సైన్స్ ఆఫ్ mental illness is like this: short temper, argumentative, loss of interest in daily activities. Short temper, త్వరగా కోప్పడటం, వాదనకు దారితీసే విధంగా ఉండటం, దైనందిన విషయాల పట్ల అంత ఆసక్తిని చూపించకపోవటం, ఇనేబిలిటీ టు కాన్సన్ట్రేట్, ఏకాగ్రత లోపం కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అదేవిధంగా డిక్లైన్ ఇన్ అకాడమిక్ అండ్ జాబ్ పర్ఫార్మెన్స్, పనులలో, విద్యా వ్యవహారాల్లో మరి అవకాశాలు ఉన్నప్పటికీ ఆ పరంగా మరి మెరుగుపరుచుకోకుండా మరి ఉండిపోవటం, సామర్థ్యాన్ని మెరుగుపరచకుండా ఉండిపోవటాన్ని మనం చూస్తూ ఉన్నాం. అలాగే నాన్ సెన్సికల్ బిహేవియర్, అసందర్భమైన ప్రవర్తన కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇంకా మిగిలిన వైకల్యాలను మనం గమనించగలిగితే సెరిబ్రల్ పాల్సీ, మరి మెదడు మరి బలహీనపడిన కారణంగా, దాంతోపాటుగా మరి నరాల సంబంధమైన బలహీనతలు ఉన్న కారణంగా ఇవన్నీ కూడా మరి మనం చూస్తూ ఉన్నాం. సెరిబ్రల్ పాలసీ, ఎపిలెప్సీ, మూర్ఛ, ఇది కూడా ఒక రకమైన వైకల్యంగానే మనం భావించాలి. And the types of learning disorders that are most conspicuous, usually revolving around reading, writing and mathematical abilities. మరి చదవటం, రాయటం, అదేవిధంగా మన గణిత ప్రజ్ఞకు సంబంధించి కొన్ని లోపాలు కూడా మనకి అభ్యసన వైకల్యంగా మనం చూస్తూ ఉన్నాం. డిజేబిలిటీస్ ఇన్ రీడింగ్, డిస్లెక్సియా, చదవటంలో కొన్ని సమస్యలు, దీన్నే మనం డిస్లెక్సియా అంటున్నాం. అలాగే రాయటంలో ఉండే సమస్యలు డిస్గ్రాఫియా అంటున్నాం మనం. డిజేబిలిటీస్ ఇన్ రైటింగ్ ఈజ్ డిస్గ్రాఫియా. డిజేబిలిటీస్ ఇన్ డూయింగ్ అర్థమెటిక్ అండ్ మ్యాథమెటిక్స్, దట్ ఈస్ డిస్కాలిక్యులియా. సో గణితం చేయటంలో ఉన్న లోపాలు ఇవన్నీ కూడా మనకి డిస్కాలిక్యులియాగా కనపడుతూ ఉన్నాయి. అదేవిధంగా మరి ఇతర వైకల్యాలను లేకపోతే ఇతర అభ్యసన వైకల్యాలను మనం గమనించగలిగితే ADHD, అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్, కొంత అత్యుత్సాహము లేదా కొంత కుతూహలం, క్యూరియాసిటీ ఎక్కువ ఉన్న కారణంగా, తరచూ వచ్చే సమస్యల కారణంగా ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం. అలాగే మరి భాషాపరమైన వైకల్యము కూడా ఒక రకమైన అభ్యసన వైకల్యంగా మనం చూస్తూ ఉన్నాం. అదేంటంటే డిస్ఫాజియా, భాషాపరమైన వైకల్యాలు. అలాగే వినికిడి లోపాలు, దృష్టి లోపాలు, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇకపోతే వీటిని పాఠశాల స్థాయిలో లేదా మన సమాజంలో ఎట్ కమ్యూనిటీ లెవెల్ అండ్ ఎట్ స్కూల్ లెవెల్, దీస్ డిజేబిలిటీస్ ఆర్ దీస్ problems can be identified through specialists like clinical psychologist, school psychologist, child psychologist or child psychiatrist, educational psychologist, developmental psychologist, neuropsychologist and psychometrist, occupational therapist, speech therapist and language therapist. సో వీరందరి ద్వారా మరి అటువంటి సమస్యలను గుర్తించటం, వాటికి ఏ విధంగా మనం స్పందించాలి అని కూడా మనం చాలా జాగ్రత్తగా ప్రణాళికాబద్ధంగా మరి చేసి విద్యార్థులు వారి విద్యా జీవితాన్ని లేకపోతే విద్యా కార్యక్రమాలను ఏమాత్రం కూడా కోల్పోకుండా
వారికి తోడ్పాటును మనం కలిగించాలి. ఇంతటితో ఈ పాఠము సరి. వెల్కమ్ బ్యాక్. So, under the paper Contemporary India and Education, we are in the 4th unit, Understanding Exclusion in Schooling. మరి ఈ పేపర్ సమకాలీన భారతదేశము మరియు విద్య, దీనికి సంబంధించి మన 4వ యూనిట్, పాఠశాలలో మినహాయింపు అన్న యూనిట్లో మనం ఉన్నాం. 4వ యూనిట్. ఇందులో ఇంతకు మునుపు వరకు కూడా మనము విభిన్నమైన ప్రతిభ కలిగిన విద్యార్థుల గురించి, మరి ఏ శారీరక లేదా మానసిక సమస్యల కారణంగా వారు విభిన్నమైన ప్రతిభ కలిగిన విద్యార్థులుగా వాళ్ళు ఉన్నారు అనే విషయాలను మనం చూసాం. So let us start with the measure to address the issue of learning of differently abled children and professional preparedness of institutions. So here so far we have covered what disability is, what handicap is, and what impairment is, and moreover we have dealt with differently abled children and different kinds of differently abled children, or different types of differently abled children, and even the causes and symptoms and the signs for differently abled children. Now let us see how to overcome this disability, and at the same time how far we are prepared to overcome these differently abled learning difficulties of the differently abled children, and even the professional preparedness of the institutions. So, and moreover, people who would conventionally be categorized as disabled use phrases like differently able to refer disabled people. మరి వైకల్యం లేదా వికలాంగులు, ఏదైనా శారీరక మానసిక లోపం, ఈ పదాలు వాడే బదులు మనము భిన్నమైన సామర్థ్యాలు కలిగిన వారు లేదా భిన్నమైన ప్రతిభ కలిగిన వారు అని మనం మాట్లాడుతూ ఉన్నాం. సో దీనికి సంబంధించి మనం చాలా స్పష్టంగా గమనించగలిగితే డిఫరెంట్లీ ఏబుల్డ్ అని మనం మాట్లాడుతూ ఉన్నాం. ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ ద వర్డ్ డిజేబుల్డ్ వీఆర్ యూజింగ్ ద టర్మ్ డిఫరెంట్లీ ఏబుల్డ్, రైట్? And moreover, coming to the meaning of the disabled, dis means not and abled means functioning, right? So non-functioning or not functioning of the body organs can be termed as disability, and moreover on the whole we have termed, or we have substituted the word disability with differently able. And next, coming to the barriers for children with disabilities. So once the child is recognized or identified as disabled, there are certain barriers in terms of their schooling, in terms of their nurturing, and in terms of their development. మరి ఒకసారి వారు అసాధారణ ప్రతిభ కలిగిన వారిగా లేకపోతే వైకల్యం ఉన్నవారిగా గుర్తించబడ్డ తరువాత మనం చూడగలిగితే మరి వారికి అనేక రకాలైన సమస్యలు ఉంటాయి. వారి విద్యా విషయంలో కావచ్చు, లేకపోతే వారి అభివృద్ధి విషయంలో కావచ్చు, ఈ విధంగా ఉంటాయి. కానీ వీటన్నిటిని అధిగమించడానికి ప్రభుత్వేతర సంస్థలు, అనగా ప్రైవేటు సంస్థలు, అదేవిధంగా కొన్నిసార్లు ధార్మిక సంస్థల సాయం కూడా మనం తీసుకొని వీరిని కూడా మరి సాధారణ విద్యార్థులతో సమానంగా మరి ప్రతిభ కలిగిన వారిగా మనం తీర్చిదిద్దచ్చు. కాబట్టి ఆ విధంగా కూడా మనం చేయొచ్చు. And moreover, many children with disabilities do not have the choice to attend their local community schools. వారికి సమీపంలో ఉన్న పాఠశాలలో వాళ్ళు చదువుకునే అవకాశాలు వాళ్ళకి ఉండవు. అందుకని వారితో సమానంగా, ఇతర వ్యక్తులతో సమానంగా చదువుకోవాలి అంటే కుటుంబం దగ్గర నుంచి కొంత సహకారం అవసరం, సమాజం దగ్గర నుంచి కూడా సహకారం అవసరం, మరి ప్రభుత్వం నుంచి కూడా సహకారం అవసరం.
ఇటువంటి విషయాల్లో కాస్త అవగాహన కలిగి విద్యార్థులను మనం ప్రోత్సహించాల్సిన అవసరత ఉంది. And some children with disabilities may attend regular schools but be prevented from learning by hostile attitude and failure on the part of the school and teachers to understand how to make the small adaptations to the way the school program is organized and the curriculum is taught. And though they have the facility to attend, but the improper treatment or guidance at the school level will hinder them in excelling in their academics. మరి కొంతమందికి అయితే పాఠశాలకు హాజరయ్యే అవకాశాలు ఉండవు. కొంతమంది పాఠశాలకు హాజరైనప్పటికీ మరి అక్కడున్న పద్ధతుల కారణంగా లేకపోతే కొంత వివక్ష అంటంలో తప్పలేదు, ఆ వివక్ష కారణంగా వాళ్ళు కొద్దిగా చదువులు అభివృద్ధి పొందలేని పరిస్థితుల్ని మనం చూస్తూ ఉన్నాం. అండ్ మోర్ ఓవర్ children may be denied the opportunity to learn because teachers lack adequate competency and traditional teaching methods are not suitable or accessible to many children with disabilities. So here we need to know about what special education is. Teaching with special methods, teaching specially to the disability people or disabled children, that is special education. మరి ఇప్పుడున్న సాంప్రదాయ పద్ధతుల్లో లేకపోతే బోధన పద్ధతుల్లో బోధించటం వలన చెప్పటం వలన మరి ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు అవి పెద్దగా అర్థం కావు, లేకపోతే వారికి అంతగా ఉపయోగపడవు. కాబట్టి మరి ఉపాధ్యాయుల కోణంలో కూడా మనం వారి యొక్క వృత్తిపరమైన సామర్థ్యాన్ని పెంపొందించడానికి ప్రత్యేక పద్ధతుల్లో కూడా వారికి శిక్షణ అవసరమైన సంగతి మనం తెలుసుకోవాలి. అండ్ మోర్ ఓవర్ families may not know where to go to get help for children with different stages of their development. And moreover, children at different stages of their development, particularly in the early years of a child's life, to find early intervention services. మరి ఆ పిల్లవాడు లేదా ఆ శిశువు పుట్టిన వెంటనే ఇటువంటి వైకల్యంతో పుట్టినప్పుడు మరి ప్రారంభ దశలో ఎటువంటి సహాయ సహకారాలు తీసుకోవచ్చు, లేకపోతే ఏ విధమైన డాక్టర్ని సంప్రదించాలి, ఎటువంటి మరి సేవలు అందించాలి అన్న విషయంలో అవగాహన లేక కూడా చాలామంది మరి కొంత నష్టపోతూ ఉంటారు. కాబట్టి such kind of family should be provided awareness and also their problem should be addressed. And there are certain potential measures for addressing the concerns of a disabled children. In the sense, for example, in the case of accessibility to the healthcare institutions, so they must be guided to the early intervention centers and also some రిహాబిలిటేషన్ సెంటర్స్. మరి వాళ్ళ ఆరోగ్య విషయంలో, ఆరోగ్య భద్రత సంరక్షణ విషయంలో మరి వారిని కొన్ని పునరావాస కేంద్రాలకు, అదేవిధంగా మరి ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలు ఎక్కడైతే మరి వాళ్ళు శిక్షణ తీసుకుంటూ ఉంటారో ఆ విషయంలో కూడా మనం జాగ్రత్త తీసుకోవాలి. అలాగే యాటిట్యూడ్ ఆఫ్ పబ్లిక్ కేర్ ప్రొవైడర్, మరి ఎవరైతే వారిని సంరక్షకులుగా ఉంటారో, వారి భద్రత అవన్నీ చూసుకుంటారో వారి వైఖరి కూడా చాలా జాగ్రత్తగా లేకపోతే మరి శ్రద్ధ భక్తులతో ఇటువంటి పిల్లలను మరి చూసుకునే విధానాన్ని కలిగి ఉండాలి. అండ్ మోర్ ఓవర్ క్రియేటింగ్ ఆర్ ఎనేబులింగ్ ఎన్వైర్న్మెంట్, సో డిజేబుల్డ్ ఫ్రెండ్లీ ఎన్వైర్న్మెంట్ షుడ్ బి ప్రొవైడెడ్ at schools, at colleges, at family and even at the hospitals. మరి వీళ్ళకి ఈ ప్రత్యేక అవసరాలు ఎలాగైతే ఉన్నాయో దానికి అనుగుణంగానే వీరికి తగిన మరి వాతావరణాన్ని అక్కడ కల్పించాలి. అంటే ఒకవేళ వీళ్ళకి శారీరక వైకల్యం లేకపోతే వారికి ఏమైనా అవయవ లోపం ఉంది అనుకుందాం, కాళ్ళు ఏమైనా పనిచేయటం లేదు, లేకపోతే నడవలేని స్థితిలో ఉన్నారు, అటువంటి వారు ఏమైనా ఊతకర్రతో వెళ్ళాలి అంటే మెట్ల మార్గం గుండా వెళ్ళలేరు కనుక వారికి ర్యాంప్ లాంటి సదుపాయాలు ఏర్పాటు చేయటం. సో యూజర్ ఫ్రెండ్లీ
environment or disabled friendly environment is nothing but instead of the staircase we go for a ramp, because so those who have the locomotor ability and those who cannot walk, so they may walk with the help of a crutches, and it is not at all easy for a child to walk through the staircase with crutches, so they need to walk on the ramp. Likewise, even the transportation should have these kinds of disability friendly environment. Even the public accommodations or the public toilets should have this disability friendly environment. And moreover, creating awareness among the general population using mass media towards this differently abled children, and moreover addressing the concerns or addressing the problems of the disability or differently abled children. And moreover, in terms of the rehabilitation of the disabled child, so some rehabilitation services are to be provided, including the nursing staff and moreover paramedical staff, so that as and when required by the child. And moreover, coming to the educational opportunities, మరి పునరావాస సదుపాయాల విషయంలో అయితే మరి నర్సింగ్ సిబ్బంది, అదేవిధంగా పారామెడికల్ సిబ్బంది సేవలు, అత్యవసర సేవలు కూడా వారికి అవసరమైనప్పుడు అందించడానికి ముందుకు ఉండాలి. అదేవిధంగా మరి విద్యా అవకాశాలు కల్పించడంలో, in providing educational opportunities, that means encouraging inclusion of children with disabilities in mainstream schools. ఇక్కడ మనకి వారిని విలీనం చేయటంలో, ఇప్పుడు వరకు మనం మినహాయింపు గురించి మాట్లాడుతూ వచ్చాం, మినహాయింపు కారణాలను చూస్తూ వచ్చాం, కానీ ఇప్పుడు వీళ్ళు బడి బయట పిల్లలుగా ఉండిపోతున్నారు కాబట్టి వీరిని ఏ విధంగా మరి మెయిన్ స్ట్రీమ్ స్కూలింగ్లో విలీనం చేయొచ్చు, సాధారణ విద్యార్థులతో పాటు విలీనం చేయొచ్చు అన్న సంగతిని కూడా మనం తెలుసుకోవాలి. దీనికోసం ఏ విధమైన ప్రభుత్వ పరిధిలో ఉన్న సంస్థల్లో ఏ విధమైన సదుపాయాలు ఉన్నాయి అన్న సంగతిని కూడా తెలుసుకొని దాని గురించి కొంత అవగాహన ప్రజలందరికీ కూడా కల్పించాలి. మరి ముఖ్యంగా ఇటువంటి విభిన్నమైన ప్రతిభ కలిగిన విద్యార్థుల కుటుంబాలకు ఖచ్చితంగా కల్పించాలి. దిస్ కైండ్ ఆఫ్ అవేర్నెస్ షుడ్ బి గివెన్ టు the children with disabilities, that means families of the children with disabilities. And moreover, employment options should be provided without any discrimination, right? Vocational rehabilitation, formulation and enforcement of anti-discrimination laws at workplace, and moreover application of principles of ergonomics for enhancing their involvement and contribution to the national economy. Likewise, there should be provision of the employment to all kinds of disabled children. మరి వైకల్యంతో ఉన్నవారికి లేదా విభిన్నమైన ప్రతిభ కలిగిన వారికి మరి ఉద్యోగ అవకాశాల విషయంలో కూడా మరి కొంత భద్రతను కలిగించాలి. ఎటువంటి వివక్ష లేకుండా వారికి ఇటువంటి కలిగించాల్సిన అవసరత ఉంది. సో sometimes they may lack self-belief or self-confidence. For that purpose, so they need certain self-management skills and also psychological rehabilitation. కొన్ని సందర్భాల్లో వారి ఆత్మస్థైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా ఉండటానికి వారిని వారు మరి నిర్వహణ అంటే స్వీయ నిర్వహణ నైపుణ్యాలు వారికి అలవాటు చేయాలి. అదేవిధంగా వారికి మనోవైజ్ఞానిక సేవలు కూడా అందించాలి. సో వాటితో పాటుగా మరి సమాజం లేదా కమ్యూనిటీ వీరి యొక్క సహకారము, అలాగే కుటుంబ సభ్యుల యొక్క సహకారం కూడా చాలా అవసరం. సో బిసైడ్స్ దీస్ దే నీడ్ ది సపోర్ట్ ఆఫ్ ది society or the community and even the support of the family members. And moreover, coming to the measure to address the issue of learning of differently abled children, and moreover recommendations for action by stakeholders providing education.
So, providing educational opportunities to the disabilities, that means the disabled children. వైకల్యం కలిగిన పిల్లలకు మరి విద్యా సదుపాయాలు లేదా విద్యా సౌకర్యాలను విద్యను అందించడం, దీనికి అనేక స్థాయిల్లో మనం చూస్తూ ఉన్నాం. దీనికి మరి ప్రభుత్వేతర సంస్థలు కూడా పనిచేస్తూ ఉన్నాయి. అలాగే కొన్ని ధార్మిక సంస్థలు కూడా మనకి పనిచేస్తూ ఉన్నాయి. So, in order to provide educational facilities to these children, and moreover, early intervention services are provided by the government and non-governmental organizations, and even by the charitable organizations. So, there should be a constant support from the school, from the parents, and from the community, so that these children will improve themselves at par with the general abled students. మరి కుటుంబము, పాఠశాల, అదేవిధంగా సమాజం యొక్క సహకారంతో ఇటువంటి విద్యార్థులందరూ కూడా మరి సాధారణ ప్రతిభ కలిగిన విద్యార్థులతో సమానంగా విద్యను అభ్యసించడానికి, విద్యా అవకాశాలు పొందుకోవటానికి ప్రతి చట్టాన్ని లేకపోతే ప్రతి విధానాన్ని కూడా మనం తెలుసుకొని వాటిని అనుసరించాల్సిన అవసరం ఉంది. And moreover, moving towards inclusive education, మరి విలీన విద్య వైపుగా మనం పయనించాల్సిన అవసరం ఉంది. విలీన విద్య అంటే కొంతకాలం పాటు ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు ప్రత్యేక విద్యను అందించిన తర్వాత మరి కొంతకాలం తర్వాత వారిని సాధారణ ప్రతిభ కలిగిన విద్యార్థులతో పాటుగా మరి చేర్పించడం, అంటే వారికి మొదట్లో ప్రత్యేక విద్యను అందించి తర్వాత కొంత నైపుణ్యాలు పెరిగాక వారికి మరి విలీన విద్యలోనికి వారిని తీసుకువెళ్ళచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, these children with disabilities or persons with disabilities are provided with special education. That means special methods and special care and concerns. And later on, after acquiring few basic skills, they can be included in the general education system, so that they are at par with the generally abled students. And for this purpose, there should not be any out of school children, so we must focus on finding out of school children. మరి బడి బయట పిల్లలను కాస్త మనం వెతికి వారికి కూడా విద్యా అవకాశాలు కల్పించే విధంగా మరి వారిని మరి మనం ముందుకి వారి భవిష్యత్తును ముందుకు తీసుకెళ్లే విధంగా వారికి విద్యా అవకాశాలను మనం కల్పించాలి. దీనికి సంబంధించి మనకి విలీన విద్యను సంబంధించిన పాఠశాలలు అనేక సందర్భాల్లో మనకి కనబడుతూ ఉన్నాయి. అలాగే సమ్మిళిత విద్యను అందించే పాఠశాలలు, ఈవెన్ ద ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, నాట్ ఓన్లీ ద స్పెషల్ అండ్ ఇన్క్లూజివ్, వీ హ్యావ్ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్. ప్రత్యేక విలీన కాక మరి మనకి సమ్మిళిత విద్యను అందించే పాఠశాలలు కూడా మనకి కనబడుతూ ఉన్నాయి. దీనికి సంబంధించి ఏ చట్టాలు ఉన్నాయి, ఏ విధంగా వీరు మరి అభివృద్ధి పొందొచ్చు అన్న విషయాలు కూడా మనం కాస్త అవగాహన తెచ్చుకొని వారికి మనము మరి విద్యను అందించాల్సిన అవసరం ఉంది. దీంతో పాటుగా కొన్ని సందర్భాలలో మనము మరి ఇటువంటి ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు విద్యను అందించటంలో మరి ఏ విధంగా సంస్థలు సమాయత్తం అవుతున్నాయి, సంసిద్ధతను కలిగి ఉన్నాయి అన్న సంగతిని కూడా మనం తెలుసుకోవాలి. ఎందుకనంటే సాధారణంగా మనం ఇప్పుడున్న కార్పొరేట్ విద్యా విధానం లేకపోతే ప్రైవేట్ స్కూలు, పబ్లిక్ స్కూల్ విద్యా విధానాల్లో సేపు మనం సాధారణ ప్రతిభ కలిగిన విద్యార్థుల గురించే పట్టించుకుంటున్నాము, కానీ మరి అసాధారణ ప్రతిభ కలిగిన వారు లేకపోతే ఈ విధమైన వైకల్యం ఉన్న వారి గురించి కాస్త పట్టించుకునే పరిస్థితులు మనం చూస్తున్నాం. కాబట్టి మరి సంస్థలు నిప్మెడ్ అంటే మనకి సికింద్రాబాద్లో ఉన్న నిప్మెడ్ కావచ్చు, అదేవిధంగా చెన్నైలో ఉన్న కొన్ని ఆర్గనైజేషన్స్, ఆర్సిఐ రీహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన మరి కాలేజెస్, మరి ఇవన్నీ కూడా మరి ఇటువంటి విద్యార్థులకు మరి 3 చక్రాల సైకిళ్ళు ఇవ్వటం, లేకపోతే వాళ్ళకి కావలసిన మరి సదుపాయాలన్నీ ఇవ్వటం, వారికి స్కాలర్షిప్స్ ఇవ్వటం, వారిని చదివించటం, ఇటువంటి సంస్థలు చాలా ఉన్నాయి. ఆ విధంగా మరి వారు అటువంటి సదుపాయాలను ఉపయోగించుకొని వారు కూడా అన్ని రంగాలలో అభివృద్ధి చెందేలాగా
మనం వారిని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. అండ్ మోరోవర్ దీస్ ఫెసిలిటీస్ ఆర్ ప్రొవైడెడ్ at free of cost to all the differently abled children, such as tricycles, retrofitted petrol scooters, folding wheelchairs, folding sticks, goggles behind the ear, that means hearing aids, మరి వినికిడి సామాగ్రి, అదేవిధంగా 3 చక్రాల సైకిళ్ళు, లేకపోతే ప్రత్యేక ఏర్పాట్లు చేసిన స్కూటర్లు, మరి మడిచే చైర్లు, అదేవిధంగా క్యాలిపర్స్, క్రచెస్, ఊతకర్రలు, అలాగే ఆర్టిఫిషియల్ లిమ్స్, మరి కృత్రిమ చేతులు, కాళ్ళు, ఇటువంటివన్నీ, అలాగే బ్రెయిలీ లిపికి సంబంధించిన సాధనాలు. సో ఇటువంటివన్నీ కూడా మరి ప్రభుత్వం వారికి ఉచితంగా అందిస్తుంది, విద్యను కూడా ఉచితంగా అందిస్తుంది. ఆ విధంగా మరి ఇటువంటి విషయాల్లో వారికి సహకారాన్ని అందించి అందరూ కూడా చదివి వాళ్ళు కూడా సాధారణ ప్రతిభ కలిగిన విద్యార్థులతో సమానంగా ఎదిగేలాగా వారిని మనం ప్రోత్సహించాలి. ఇంతటితో ఈ పాఠము సరి. వెల్కమ్ బ్యాక్. So in the paper Contemporary India and Education, we are dealing with the fourth paper, that is fourth unit, that is understanding exclusion in schooling. And moreover, in this lecture we shall see socio-cultural and economic inclusion, and moreover understanding different forms of socio-cultural and economic exclusion in schooling, in terms of caste, class, gender, minority, and other marginalized sections of the society. So here we shall see what socio-cultural economic inclusion is. And moreover, here we need to understand the economic inclusion, the political exclusion, the economic exclusion, social exclusion, and also the cultural exclusion. Political exclusion can include the denial of citizenship rights such as political participation and right to organize, and also of personal security, the law of freedom of expression and the equality of opportunity. So this is the political exclusion. రాజకీయ మినహాయింపును మనం గమనించగలిగితే ఇక్కడ మన పౌరసత్వంకి, మన రాజ్యాంగానికి సంబంధించిన హక్కులను మన నుండి దూరం చేయటం అని మనం అర్థం చేసుకోవాలి. సమానత్వపు హక్కులను, లేకపోతే మన వాక్ స్వాతంత్ర హక్కులని మనకి దూరం చేయటమే మరి ఇటువంటి రాజకీయ మినహాయింపుగా కనపడుతుంది. And coming to economic exclusion, it includes lack of access to labor markets, credit and other forms of capital assets. So economic inclusion includes lack of access to labor markets. మరి ఆర్థిక మినహాయింపు ఏంటంటే మరి మార్కెట్ విధానంలో, అదేవిధంగా కొన్ని పెట్టుబడుల విధానంలో కొంత వివక్షను చూపించటం, మరి వాటన్నిటిని కూడా కొన్ని సందర్భాలలో దూరం చేయటం అని మనం అర్థం చేసుకోవాలి. అండ్ కమింగ్ టు సోషల్ ఇన్క్లూజన్. సో సోషల్ ఇన్క్లూజన్ మే టేక్ ద ఫార్మ్ ఆఫ్ డిస్క్రిమినేషన్ అలాంగ్ a number of dimensions including gender, ethnicity and age. మరి సామాజిక మినహాయింపు అంటే వివక్షతో కూడుకున్నది లేదా పక్షపాతంతో కూడుకున్నది. అనేక అంశాలలో అది మరి లింగ వివక్ష, లేకపోతే ప్రాంతీయ భేదాలు, ఇవన్నీ కూడా దాని కిందనే వస్తాయి మనకి. అండ్ నెక్స్ట్, కల్చరల్ ఎక్స్క్లూజన్ రిఫర్స్ టు ది ఎక్స్టెంట్ టు విచ్ డైవర్స్ వాల్యూస్, నార్మ్స్ and ways of living are accepted and respected. So here cultural exclusion refers to the extent to which diverse values. So cultural exclusion, సాంస్కృతిక మినహాయింపు ఏంటంటే, సాంస్కృతిక మినహాయింపు మరి మన జీవన విధానంలో కొంత వైవిధ్యంలో ఈ వేర్పాటు అనగా
కొంత వివక్ష చూపించడం కారణంగా వాటికి మనకి దూరం అయిపోవటం అనమాట. కొన్ని సందర్భాలలో ఇటువంటి అవకాశాలు కూడా కోల్పోతూ ఉండటం. సో సోషల్ ఎక్స్క్లూజన్ ఈజ్ ఎ కాంప్లెక్స్ అండ్ మల్టీ డైమెన్షనల్ ప్రాసెస్. మరి సామాజిక మినహాయింపు అనేది చాలా స్థూలంగాను, అదేవిధంగా బహుముఖ కోణంలో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరత ఉంది. ఎందుకనంటే అనేక సందర్భాలలో అణచివేతకు, అలాగే వివక్షకు, పక్షపాతానికి గురవుతున్న సందర్భాలలో ఇవన్నీ కూడా మనం గమనించాల్సిన అవసరత ఉంది. ఇందులోనే మనము కాస్ట్ బేస్డ్ ఎక్స్క్లూజన్ అనగా మరి కుల వివక్షను లేకపోతే కుల ప్రాతిపదికన మినహాయింపును కూడా మనం చూడొచ్చు. సో రెస్ట్రిక్షన్ ఆన్ ఎంట్రీ ఆఫ్ వేరియస్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, unequal treatment. So in the society, people, certain sections of the community do not have right to enter public places like temples, schools, hospitals, houses, etc. So this is a caste-based exclusion. మరి కుల ప్రాతిపదికన మినహాయింపు ఏంటంటే మరి కొన్ని సందర్భాలలో అందరికి సంబంధించిన ప్రదేశాలైన మరి దేవాలయాలు, పాఠశాలలు, మరి ఆసుపత్రులు, మరి వీటిలోనికి ప్రవేశం మరి నిషేధించినప్పుడు మరి అవన్నీ కూడా కొన్ని సందర్భాల్లో కుల ప్రాతిపదికనే జరుగుతూ ఉంటాయి. అలాగే మరి ఆర్థిక వ్యవహారాల్లో కూడా మరి కుల వివక్ష కారణంగా కొన్ని ఆర్థిక వనరులను నిలిపివేయటం, లేకపోతే పక్షపాత ధోరణిలో మరి కొంత అణగారిన వర్గాలకు ఆర్థిక వనరులను దూరం చేయటం, ఇవన్నీ. అలాగే విద్యా విధానాల్లో మరి కొంతమందికి అవకాశాలను కల్పించకపోవటం, కుల ప్రాతిపదికన కల్పించకపోవటం, అణిచివేతకు గురి అవటం, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. అలాగే హెల్త్ ఫెసిలిటీస్, విద్యతో పాటుగా వైద్య సదుపాయాలు కూడా మరి అందుబాటులో లేకుండా చేసే విధానాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. అలాగే క్లాస్ యాజ్ ఏ ఫ్యాక్టర్ ఇన్ ఎక్స్క్లూజన్, మినహాయింపులో మరి తరగతి విధానాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. మధ్య తరగతి, ఎగువ మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి, అదేవిధంగా దారిద్ర్య రేఖకు దిగువనున్న తరగతి, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. క్లాస్, అప్పర్ క్లాస్, మిడిల్ క్లాస్, లోయర్ క్లాస్, అప్పర్ క్లాస్ ఆర్ హై క్లాస్, మిడిల్ క్లాస్ అండ్ low class. So these are all in terms of economic background. మరి వారి ఆర్థిక పరిపుష్టిని ఆధారంగా చేసుకుని వారిని మరి ఎగువ తరగతి వారు, మధ్య తరగతి ప్రజలు లేదా దిగువ తరగతి ప్రజలని, అలాగే దారిద్ర్య రేఖకు కింద ఉన్నవారని, బిలో పావర్టీ లైన్. సో ఇవన్నీ కూడా కొన్ని సందర్భాలలో మరి వివక్షకు దారితీస్తున్న అంశాలుగా మనం చూస్తూ ఉన్నాం. అండ్ నెక్స్ట్ వన్, జెండర్ యాజ్ ఎ ఫ్యాక్టర్ ఇన్ ద ఎక్స్క్లూజన్. మరి మినహాయింపులో మరి లింగ భేదాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. మరి స్త్రీ పురుషులకు సమాన హక్కులు లేకపోవటం, స్త్రీ పురుషులకు సమాన వేతనాలు లేకపోవటం, సమాన విద్యా అవకాశాలు లేకపోవటం, సమాన ఉద్యోగ అవకాశాలు లేకపోవటం. సో జెండర్ ఇన్ఈక్వాలిటీ. సో హియర్ ఉమెన్ are ill-treated and moreover they were not given importance in the society. And at the same time, they were not exposed to equal educational opportunities and equal job opportunities, employability. So here we see the gender discrimination. And at the same time marginalized groups as a factor in exclusion. మరి మినహాయింపులో మరి ఇటువంటి అల్పసంఖ్యాక వర్గాలు, మైనారిటీస్, రిలీజియస్ మైనారిటీస్ అండ్ లింగ్విస్టిక్ మైనారిటీస్, వీళ్ళు, అదేవిధంగా దళితులని, ఆదివాసీలని, మరి వీళ్ళందరూ మరి కొన్ని విధానాల్లో కొంత వివక్షకు గురవటం, కొన్ని అవకాశాలను కోల్పోవటం, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి వీటన్నిటి కారణంగా వీరందరూ మరి సమాన విద్యా అవకాశాలకు, సమాన ఉద్యోగ అవకాశాలకు,
దూరంగా ఉండి మినహాయించబడిన వారిగా మనం చూస్తూ ఉన్నాం. సో మార్జినలైజ్డ్ గ్రూప్స్ ఇన్ ద సెన్స్ minorities. So religious minorities, linguistic minorities, Dalits, Adivasis. So they were being suppressed. So and they were not being provided with equal educational and employment opportunities. So this is how we see all these things in a discriminative way, and likewise there is a exclusion in the society. So here we come to the end of this fourth unit.